హై టు ఆల్ వీడియోలోకి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ లిస్ట్లో అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇక మెయిన్ టాపిక్ బ్రదర్, మనకు పోస్టల్ జీడిఎస్ నుంచి మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ వచ్చింది. ఓవరాల్గా మనకు 21,000 అబ్బు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి అప్లై స్టార్టింగ్ డేటు అండ్ అప్లై లాస్ట్ డేటు, అదేవిధంగా మనకు ఎగ్జామ్ ఉందా లేదా అండ్ శాలరీ ఎంత, అదేవిధంగా మనకు ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, వేకెన్సీ డీటెయిల్స్ కూడా మనకు అఫీషియల్గా రావడం అయితే జరిగింది. కాబట్టి వీడియో చూసాం ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, వీడియో చూసాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినది మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బిల్ ఎక్కడైతే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఒకటి స్క్రోల్ అవుతుంది చూడండి. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 మనకు జనవరి 2025 అని మనకు మెన్షన్ చేశాడు. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 21,413 పోస్టులు అనేది మనకు భర్తీ అయితే చేస్తూ ఉన్నారు అనమాట. అండ్ మనకు అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అప్లికేషన్ సబ్మిషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 10, 2025 మనకు నిన్నటి నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ అదేవిధంగా అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 3, 2025 మనకు నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఇక్కడ మనకు వెబ్సైట్లో వచ్చేసి ఇంకా మనకు లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. అప్లై చేసే లింక్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత నేను కంపల్సరీ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ మీ నుంచి నేను ఒకటే కోరేది, మీరు మన వీడియోని అయితే లైక్ చేసి కింద అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని మీరు కామెంట్ అయితే చేయండి బ్రదర్. నేను లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు కంపల్సరీగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ చేసినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు నోటిఫికేషన్ చూసుకుంటే గ్రామీణ్ డాక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 అనమాట. అండ్ ఇక్కడ మనకు ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 10, 2025 తేదీ నుంచి మార్చి 3, 2025 అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మార్చి 6, 2025 నుంచి మార్చి 8, 2025 మనకు ఓన్లీ 3 డేస్ మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అయితే టైం అయితే ఇచ్చాడనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BPM పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా మనకు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే భర్తీ చేస్తున్నమాట. ఇక లాస్ట్ వచ్చేసి మనకు డాక్ సేవక్ పోస్టులు కూడా భర్తీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు BPMకి వచ్చేసి 12,000 నుండి 29,380 వరకు మనకు శాలరీతో వస్తుంది. అంటే మనకు 12,000 కదా, మనకు కొన్ని అలవెన్స్లు ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే డేర్నెస్ అలవెన్స్ అండ్ TRCA ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా కలుపుకుంటే ఓవరాల్ మీకు 19,000, 20,000 అబ్బు మీకు శాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ABPM అండ్ డాక్ సేవకు వచ్చేసి 10,000 నుండి 24,470 వరకు శాలరీ అయితే వస్తుంది. దీన్ని కూడా అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 18,000 వరకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోన ముందుగా ఏజ్ లిమిట్, మినిమం ఏజ్ వచ్చేసి మీకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి మీకు 40 సంవత్సరాలు అయితే ఉండాలి. 18 నుండి 40 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది. SC ST వాళ్ళకు వచ్చేసి 5 years, OBC వాళ్ళకు 3 years, అండ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 10 years, అండ్ ఎవరైతే OBC ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళకు 13 సంవత్సరాలు, అండ్ SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకు 15 సంవత్సరాలు ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ కూడా అంటే ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా మీరు అప్లికేబుల్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక సింపుల్గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్ట్రా అంటే క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట. మీరు 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు అదర్ క్వాలిఫికేషన్ కూడా మనకు మెన్షన్ చేశాడు. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, అదేవిధంగా మీకు సైకిల్ నాలెడ్జ్ అనమాట. ఇవంటే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కంప్యూటర్ రాకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, నో డౌట్ వరీ. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే అమ్మాయిలు కానీ అండ్ SC ST వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ట్రాన్స్ ఉమెన్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ కేటగిరీలు ఎవరైతే ఉంటారో అంటే జనరల్, OBC అండ్ UR కేటగిరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి చూసుకోండి. అండ్ ఇది పేమెంట్ మొత్తం కూడా మీరు ఆన్లైన్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకు సింపుల్గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అయితే దీనికి ఏంటంటే మనకు
ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఏది కూడా అవసరం అయితే ఉండదు. ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేయరన్నమాట. మనకు ఏంటంటే సెలక్షన్స్ ప్రాసెస్ అనేది సిస్టమ్ జనరేటర్ ద్వారా మనకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. మీ 10th వచ్చినటువంటి మార్కులను బట్టి. అండ్ ఎవరైతే మెరిట్ లిస్ట్లో పేరు ఉంటుందో వాళ్ళందరికీ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ కాల్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటుందో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ మనకు ఒరిజినల్ మార్క్స్ మెమో అండ్ ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కింద అప్లై చేస్తే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ సర్టిఫికేటు, ఏడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అప్లై చేస్తే ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఎవరైనా ట్రాన్స్జెండర్స్ అప్లై చేస్తే ట్రాన్స్జెండర్ సర్టిఫికేటు అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. అండ్ మెడికల్ సర్టిఫికేట్ మీరు మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తే అక్కడ మనకు ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చెక్ చేసి మనకు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయంటే కనుక మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు అయితే పెట్టడం జరుగుతుంది. మనకు అంటే జాయినింగ్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చి మనకి అప్లై చేసేటప్పుడు ఏమేమి కావాలంటే కనుక ముందుగా మేజర్గా వచ్చేసి మొబైల్ నెంబర్ అయితే కావాలి అప్లై చేసుకోవడానికి. ఎందుకంటే మనకు ఓటీపీ అయితే వస్తుంది అనమాట వెరిఫై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. ఈమెయిల్ ఐడి కూడా ఓటీపీ అయితే వస్తుంది. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు 10th డీటెయిల్స్ ఇవ్వడానికి 10th మార్క్స్ మేము ఒరిజినల్ అయితే ఉండాలి. ఒరిజినల్ ఉన్నా ఓకే, లేకుంటే జిరాక్స్ ఉన్నా కూడా ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మనం జేపీజీ ఫార్మాట్లోన సిగ్నేచర్ వచ్చేసి మనకు 20 KB లోపు ఉండాలి. అండ్ ఫోటో వచ్చేసి 50 KB లోపు ఉన్నటువంటి దాన్ని అయితే మనం అయితే అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీరైతే రెడీ అయితే చేసుకోండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అంటే మనకు లింక్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తానమాట. ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్, మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పని అనుకుంటాను. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. లింక్ యాక్టివేట్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా ఇచ్చేస్తాను, కొద్దిగా వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి మార్చి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఓవరాల్గా మనకు ఈ నోటిఫికేషన్లో 21,000 అబో పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాం కాబట్టి 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. థ్యాంక్ యూ.